నెక్స్ట్ భాగం. ఆ మాటకి అక్షిత్ నాన్నగారు ముందు తడబడిన వెంటనే, నీ కొడుకు చనిపోయాడంట కదా, నా కొడుకే చంపేశాడంట కదా అని అనగానే ఆయన ముక్కు మొహం ఏకమయ్యేలా ఒక్కసారిగా తన పిడికిలి బిగించి పంచి ఇచ్చాడు ఇవాన్. తన కళ్ళెదురుగా అక్షిత్ నాన్నగారిని కొట్టడంతో చూసిన పోలీసులు ఇవాన్ దగ్గరికి వచ్చి, మా ముందే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు, యువర్ అండర్ అరెస్ట్ అని అంటే, ఇవాన్ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ, వెళ్దాం, టైం ఉంది, వెయిట్ చేయండి అంటూ అక్షిత్ నాన్నగారి కాలర్ పట్టుకుని పోలీసులు ఎదురుగా తీసుకువచ్చి నిలబెట్టి, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటావా? నేను వెళ్తే నాతో పాటు నువ్వు, నీ కొడుకు, నీ భార్య, ఆఖరికి ఆ నిషా కూడా తోడుగా వస్తుంది. ఏంటి, వెళ్దామా అని బేస్ వాయిస్లో అడిగాడు ఇవాన్. అప్పటికే ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటున్న అక్షిత్ నాన్నగారు ఆవేశంగా, ఏంట్రా వాగుతున్నావు? మేమెందుకు నీతో వస్తాము? నా కొడుకుని చావు అంచుల వరకు తీసుకువెళ్ళినందుకు ఖచ్చితంగా నీకు శిక్ష వేసి తీరుతాను. చూస్తూ ఉండు. నీకు ఉరి శిక్ష వేసేలా చెయ్యకపోతే నేను అక్షిత్ నాన్నగారినే కాదు అంటూ ఆయన పేరుని గట్టిగా చెప్పుకున్నారు అక్షిత్ నాన్నగారు. పోలీసులు కోపంగా, మిస్టర్, మీరిలా మా ముందే విట్నెస్ని బెదిరించడం చట్టరీత్యా నేరం. దీనికి మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. పదండి ముందు స్టేషన్కి అని అంటే, నాతో పాటు వీడిని కూడా తీసుకొని పదండి. ఆపరేషన్ థియేటర్లో ఉన్న వీడి కొడుకుని కూడా. వీళ్ళిద్దరూ కలిసి నా కన్న కొడుకుని చంపేశారు నా కళ్ళెదురుగా. పసిపిల్లాడని కూడా చూడకుండా చంపేసి చోద్యం చూస్తున్నారు. వాడికి తోడు వీడు. ఇంకా చాలా చేశారు వీళ్ళు. ప్రతి ఒక్కటి బయటికి తీస్తాను. ఇంతవరకు సైలెంట్గా ఉంది కేవలం ఈయన మీద ఇప్పటి వరకు ఉన్న కాస్త గౌరవంతో. ఆ గౌరవం ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. పదండి పోదాం, నేను రెడీని అని ఆవేశంగా అనగానే అక్షిత్ నాన్నగారు కొంచెం కంగారు పడి, ఏం మాట్లాడుతున్నావు ఇవాన్? నీతో పాటు మేమెందుకు వస్తాము అని అంటూ, నా కొడుకు మీ కొడుకుని చంపేసినట్టు సాక్ష్యం ఉందా అని అడిగారు అక్షిత్ నాన్నగారు. సాక్ష్యం ఉందిరా, ఈ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్గా. అండ్ ఎస్ఐ గారు, ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ సరిగా లేదు. నా కన్న బిడ్డని చంపటానికి దొంగలు వస్తే చోద్యం చూస్తూ, ఇంకా నా కొడుకు చనిపోయింది పట్టించుకోకుండా నా కొడుకుని చంపిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి తెగ విర్రవీగుతున్నారు. ఈ హాస్పిటల్ మీద నేను తిరిగి కేసు వేస్తున్నాను. ఈ హాస్పిటల్కి ఉన్న లైసెన్స్ క్యాన్సిల్ కావాలి. ఇందులో వర్క్ చేస్తున్న ప్రతి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ కావాలి. ఈ హాస్పిటల్ పూర్తిగా సీజ్ కావాలి. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నాకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి నేనేంటో చూపిస్తాను. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేస్తే ప్రతి ఒక్కరూ దానికి 10ంతలు అనుభవిస్తారు, గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు ఇవాన్ ముందుకి కదులుతూ. అదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న హాస్పిటల్ చైర్మన్ వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి ఈ ఎస్ఐని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఇవాన్ వార్నింగ్ దెబ్బకి భయపడి ఇక అక్కడే ఉన్న అక్షిత్ నాన్నగారి దెబ్బకి ఇవాన్ కాళ్ళ మీద పడిపోయి, నీ మీద ఎటువంటి కేసు పెట్టం ఇవాన్, ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయ్. కనీసం వాడు బ్రతుకుంటే చాలు అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని అరెస్ట్ అంటే వాడి లైఫ్ పూర్తిగా నాశనం అయిపోయినట్టే. దానితో పాటు మా కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది. ప్లీజ్, ఐ బెగ్ యూ, మమ్మల్ని వదిలే అని బ్రతిమలాడారు ఏడుస్తూ. ఇవాన్ చేదరింపుగా ఆయన వైపు చూస్తూ, ఇంతసేపు నీ కొడుకు విషయంలో విర్రవీగి సడన్గా ప్లేట్ ఫిరాయిస్తున్నావా? అది కూడా నేనిచ్చిన వార్నింగ్ దెబ్బకి. లేకపోతే నేను చెప్పిన మాట వినేవాడివా? లేదు, ఖచ్చితంగా వినేవాడివి కాదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు నన్ను చంపేద్దామా అన్నంత కసితో ఉన్నావు. నాకు అర్థమవుతుంది ఆ విషయం. కానీ ఇప్పటికీ మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నా కొడుకుని చంపినందుకు మీ కొడుకు కాళ్ళు పోగొట్టిన నేను ఆ కాళ్ళు చూసిన ప్రతిసారి నేను వేసిన శిక్ష గుర్తుకు వస్తూ, జీవితంలో మీ కొడుకు సంసారానికి పనికి రాకుండా, మీ వంశం వృద్ధి లేకుండా ఇలా అంతమైపోతుంటే రోజు రోజు కుళ్ళి ఏడుస్తూ వాడి బాధ చూసి క్షణానికి ఒకసారి మీరు చచ్చిపోతూ ఉంటే నేను చూడాలి. అందుకు వాడిని వదిలేశాను. పోండి, వాడిని జాగ్రత్తగా కాపాడుకోండి. వాడు చావకూడదు, అలా అని బ్రతకకూడదు.
జీవోత్సవంలా మారాలి. మారకపోతే మారేలా నేను చేస్తాను. ఈసారి వాడికి కాళ్ళు తీసుకురావాలి. పుత్తూరు కట్టిస్తాను. ఐరన్ లెగ్స్ పెట్టిస్తాను. ఇలాంటి ఐడియాస్ వేశారంటే ఐ స్వేర్ ఈసారి వాడి తల నరికేస్తాను అని అరిచి చెప్పి ఎస్ఐ వైపు చూడగానే ఆయన అసహనంగా, మమ్మల్ని వెనక్కి రమ్మనే ఆర్డర్స్ వచ్చాయి మిస్టర్ ఇవాన్. బట్ మీరు చేసింది మాత్రం తప్పే. ఒక మానవత్వం ఉన్న మనిషిగా మిమ్మల్ని సమర్థించగలనేమో కానీ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న నేను మీరు చేసిన పనిని ఏమాత్రం సమర్థించలేను. ఇకపై ఇలాంటివి చేయకుండా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇవాన్ అదే ఆవేశంతో ఇషిక దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఇషికని ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేయడంతో అదే విషయం నర్స్ చెప్పగానే ఇషిక బెడ్ మీద మత్తుగా పడుకొని ఉంది. కానీ తన కంటి నుంచి కన్నీరు జారటం మాత్రం ఇంకా ఆగలేదు. ఇక పాప ఉయ్యాలలో చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే ఇవాన్ బాధగా పాప దగ్గరికి వెళ్ళి పాపని చేతుల్లోకి తీసుకొని, నీ తమ్ముడు చనిపోయాడు ప్రిన్సెస్. కాదు, నా పొరపాటు వల్ల చనిపోయాడు. ఈ చేతులతో చంపేసుకున్నాను వాడిని. ఈ విషయంలో జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను ప్రిన్సెస్. నీ బాధ్యత కూడా తీసుకోలేనంత అసమర్థుడికి మారిపోయాను. ఇప్పుడు నా అవసరం మీ దగ్గర లేదు. ఇంకా చెప్పాలంటే నేను ఎదురుగా ఉంటేనే మీ అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. దానికంటే బెటర్ నేను మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని కాచుకోవటం. ఐఎమ్ సారీ ప్రిన్సెస్, ఇప్పుడే నీకు దూరం అవుతున్నందుకు. బట్ ఐ ప్రామిస్ యూ, తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. అది కూడా గౌరవంగా నా ఇంటి మహాలక్ష్మి నువ్వు అని తెలిసేలా అని పాప నుదుటి మీద ముద్దు పెట్టి, బాబు కోసం కన్నీరు కారుస్తూనే పాపని ఉయ్యాలలో వేసి ఇషిక దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి, నన్ను క్షమించి ఇషు, నీ లైఫ్లో ఇన్ని పొరపాట్లు చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రతి పొరపాటు నీ సంతోషాన్ని ప్రతిసారి లాగేసుకుంది. ఎంతలా అంటే నీ పెదవుల మీద నవ్వు రావాలంటే అది నీ మనసు బాధపడేంతలా. ఎందుకు మనకే ఇలా జరగాలి ఇషు? ఎందుకు మన కొడుకే మన నుంచి దూరం కావాలి అని కన్నీళ్లతో ఏడుస్తూ అరగంట పాటు అక్కడే గడిపేశాక సాగర్ని పిలిచి జరిగిందంతా సాగర్తో చెప్పి, నా కొడుకుని పోగొట్టుకున్నాను సాగర్, నా కొడుకుని పోగొట్టుకున్నాను. తిరిగి తెచ్చుకునే మార్గం కూడా లేకుండా పోయిందిరా. ఏడుపు వస్తుంది సాగర్. అసలు లైఫ్ మీద హోప్ పోతుంది. నేనెప్పటికీ పర్ఫెక్ట్ ఫాదర్, పర్ఫెక్ట్ హస్బెండ్ కాలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇషిక జాగ్రత్త. ఇక్కడే ఉండి తనని ఇంకా బాధ పెట్టలేను. నేను ఒంటరిగానే ఈ బాధ అనుభవించాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఖచ్చితంగా తిరిగి ఇషిక కోసం, నా ప్రిన్సెస్ కోసం వస్తాను. ఆలోపు తనని నువ్వు ది బెస్ట్ డిజైనర్గా మార్చాలి. ఈ డిప్రెషన్ నుంచి తనని నువ్వే బయటికి తీసుకురావాలి. ఇక నుంచి తన బాధ్యత నీదే అని చెప్పి సాగర్కి ఇషితని అప్పగించి భారమైన మనసుతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే అడుగు ముందుకు పడదని. బాబు చనిపోయాడన్న విషయం తెలియగానే షాక్ అయిన సాగర్, జరిగిన దాంట్లో ఇవాన్ తప్పు చాలా వరకు లేదని అర్థమైన ఒక రకంగా ఇవాన్ మీద కోపంతోనే బాబుని చంపేశారన్న బాధ మాత్రం ఉండటంతో పాటు ఇషిక ఎలా ఇదంతా మర్చిపోయి సర్వైవ్ అవుతుందో అర్థం కాక బాధగా మిగిలిపోయాడు. తర్వాత రోజు కళ్ళు తెరిచిన ఇషిక బాబు కోసం ఏడుస్తూ ఉంటే, ఇక అక్కడే ఉంటే ఇషిక అలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని బలవంతంగా డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు సాగర్. నారాయణ గారికి నిజం తెలిసాక చాలా బాధపడ్డారు. అప్పటికే పంపించేశారు వాళ్ళకి ఇంటి విషయాలు తెలియకూడదని. ఇంటికి వచ్చినా సరే ఇషికలో మార్పు లేదు. తను బాబు కోసం ఆలోచిస్తూ పాపని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చింది. అదే విషయం ఇవాన్తో చెప్తే ఇవాన్ బాధగా, ఎలాగోలా తనకి ఏదో ఒకటి చెప్పి మార్చు సాగర్, పాప కోసం చెప్పు, కనీసం పాప కోసమైనా తను మారుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆఫీస్లో తన పర్సనల్ రూమ్లో కూర్చొని ఉన్న ఇవాన్ ఎదురుగా వాల్కి ఉన్న ఇషిక ఫోటోని చూస్తూ ఉండిపోయాడు కన్నీళ్లతో. అప్పటికే ఇవాన్ పూర్తిగా అందరి నుంచి దూరంగా ఉంటున్నాడు. బికాస్ తనకి తానే శిక్ష వేసుకోవటానికి తన కొడుకు విషయంలో. ఇవాన్ చెప్పినట్టే చేయాలని డిసైడ్ అయిన సాగర్
పాప ఏడుస్తున్నా పట్టించుకొని ఇషిక దగ్గరికి వెళ్ళి తన కొడుకు చావు నుంచి ఇంకా బయటికి రాని ఇషిక డిప్రెషన్ వైపు వెళ్తూ ఏడుస్తున్న కూతుర్ని పట్టించుకోకుండా కళ్ళ ముందు చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే సాగర్ చాలా కోపంగా, ఇంతే చెయ్యక్క, నీ కూతుర్ని కూడా నువ్వే నీ చేతులతో స్వయంగా చంపేసుకో, బ్రతుకున్న బిడ్డని చంపేసుకుని నువ్వు కూడా చచ్చిపో, ఇదే కదా నువ్వు కోరుకునేది అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఇషిక నీళ్లు నిండిన కళ్ళతో సాగర్ వైపు చూస్తే సాగర్ బాధగా ఇషిక పక్కన కూర్చొని పక్కన ఏడుస్తున్న పాపని ఇషిక ఒడిలో పడుకోబెట్టి, దీనికోసమైనా నువ్వు బ్రతకలేవా అక్క, మనకి వాడి ప్రాప్తం లేదక్క, లేదంటే పుట్టగానే చనిపోయాడన్న వార్త మనకి వినిపించడం ఏంటి, దేవుడు వరమిచ్చినట్టే వెంటనే ఊపిరి తీసుకోవటం ఏంటి, మళ్ళీ చనిపోవటం ఏంటి, ఇదంతా దేవుడి సంకేతం అక్క, అదంతా మర్చిపోయి పాప కోసం ఆలోచించు, పాపనైనా సంతోషంగా చూసుకుందాం, బాబు గురించి ఆలోచిస్తూ పాపని కూడా వదిలేస్తే ఇక పాప కూడా నీకు దూరం అయిపోతుంది అక్క, అది నీకు ఇష్టమైతే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ముందైతే పాపకి పాలు పట్టు, చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అని చెప్పి సాగర్ వెళ్ళిపోయాడు. తన ఒడిలో ఏడుస్తూ పడుకుని ఉన్న కూతుర్ని చూసిన ఇషిక ఏడుస్తూనే తనకి పాలు పట్టి తను నిద్రపోయాక గుండెలకి హత్తుకొని, నీకోసమైనా బ్రతుకుతానురా, నీకు ఏమీ కానివ్వను, ఖచ్చితంగా నిన్ను కాపాడుకుంటాను, నీకోసం ఏం చేయటానికైనా వెనకాడను అని ఏడుస్తూనే తనలో తాను అనుకుంది. ఈలోపు సాగర్ ఆ మాటలన్నీ విని, అది నా అక్కంటే, జరిగిన వాటిని తలుచుకొని ఏడుస్తూ ఉండటం కంటే ముందున్న ఫ్యూచర్ చూడటం మేలు అక్క, నేను మొదటి నుంచి చెప్తుంది అదే, నీకు ఇప్పటికైనా తెలుసుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది, ఇక నుంచి నీ ఏడుపు నేను చూడకూడదు, నీ జీవితంలో ముందుకి అడుగులు వేస్తూ నీ కూతురి కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీ కూతురికి నువ్వే ఒక రోల్ మోడల్గా మారాలి అని చెప్పి మోటివేట్ చేశాడు. ఆ క్షణం మొదలు ఇషికకి తన పాపే లోకం అయిపోయింది. పాపతోనే గడుపుతూ రోజు మొత్తం తనని చూసుకుంటూ, పాపలోనే తన బాబుని కూడా చూసుకుంటూ వాడిని తలుచుకున్న పెదవుల మీద చిరునవ్వు రావాలి కానీ ఏడుపు రానంతగా తనని తాను రాయిలా మార్చుకుంటూ వచ్చింది ఇషిక. అలా రోజులు గడిచిపోతూ 21వ రోజు బారసాల చేశారు. సాగర్ నారాయణ గారు గ్రాండ్గా చేద్దామంటే ఇషిక ససేమిరా నో అనటంతో తమ మధ్య చాలా సింపుల్గా చేసుకున్నారు. ఇషిక తన పాపకి ఒక పేరు అనుకుని సాగర్కి అదే చెప్తే సాగర్ ఇషిక ముందు సరే అని తల ఊపి పేరు పెట్టే సమయంలో మేనమామే ముందు పేరు చెప్పాలి అని చెప్పటంతో ఒడిలో పెట్టుకున్న తన మేనకోడలి చెవిలో ఇషిత, ఇషిత, ఇషిత అంటూ 3 సార్లు పిలిచి ప్లేట్లో కూడా అదే పేరు రాయగానే ఇషిక షాక్ అయ్యి, నేను చెప్పిన పేరు ఎందుకు పెట్టలేదు సాగర్ అని అరిచింది. నాకెందుకో ఈ పేరు బాగా నచ్చింది అక్క, నీ పేరుకి రైమింగ్ నేమ్లా వస్తుంది, నీ కూతురు కూడా నీలాగే స్ట్రాంగ్గా ఉండాలని ఈ పేరు పెట్టాను, ఏం నీకు నచ్చలేదా అక్క అని బేలగా మొహం పెట్టి అడిగితే ఆ పేరులో ఇవాన్ పేరు కూడా కలవటం నచ్చని ఇషిక అసహనంగా మొహం పెట్టి మారుద్దామని అనుకుంది. కానీ సాగర్ని బాధ పెట్టలేక నీ ఇష్టం అని వదిలేసింది. అదో రోజు ఉయ్యాలలో వేయటం అయిపోయింది. అలా రోజులు నెలలు సంవత్సరాలుగా కూడా గడిచిపోయాయి. మొదటి సంవత్సరం ఇషిత పుట్టినరోజు కూడా గ్రాండ్గా చేద్దామని అన్న సాగర్ మాటలని పడనివ్వకుండా, నా డబ్బుతో మాత్రమే నేను నా కూతురి బర్త్డే చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ డిజైన్స్ క్రియేట్ చేశాను అంటూ పాపని నిద్రపుచ్చినప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ఇషిక చేసిన డిజైన్ సాగర్ చేతిలో పెట్టి, వీటికి సరిపడా మనీ ఇవ్వు, వాటితోనే నా కూతురి బర్త్డే చేస్తాను సాగర్, నా కూతురికి సంబంధించిన ప్రతి చిన్నది నా నుంచి వచ్చిన డబ్బుతోనే జరగాలి తప్ప నువ్వు మేనమామను లేదంటే అంకుల్ తాతయ్యను మీరు చేయటానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పటంతో సాగర్ మొహం మార్చేసి తప్పక సరే అని చెప్పి ఆ డిజైన్స్ని ఇవాన్కి ఫార్వర్డ్ చేసి ఇషికకి ఇవాన్ ఇచ్చిన మనీతోనే తన కూతురి బర్త్డేని చాలా సింపుల్గా అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసింది. ఇక్కడ ఇవాన్ అందరితో మాట్లాడటం తగ్గించటంతో పాటు తన లోకంలో తను ఉంటూ ఎప్పుడో ఫోన్లో సాగర్ పంపించిన కూతురు ఇషిక కలిసిన ఫోటోలు చూసుకుంటూ వాటిని ఎల్లార్ చేయించి మరీ రూమ్లో పెట్టుకున్నాడు.
కానీ పాప ఫోటో మాత్రం పెట్టించలేదు. పాప గురించి ఎవరికీ తెలియకూడదని. ఇవాన్ పరిస్థితి రోజు రోజుకు పూర్తిగా ఒంటరిగా మారిపోవటం గమనించిన భాగ్యలక్ష్మి గారు మనసులోనే బాధపడుతున్నారే తప్ప ఇషికకి జరిగిన అన్యాయం ముందు ఇవాన్ బాధ చాలా తక్కువగా అనిపించటంతో మాట మాత్రం మాట్లాడలేదు. ఇక వైదేహి గారు తట్టుకోలేక గొడవ పెట్టుకోవటంతో ఇవాన్ కోపంగా, ఇదంతా మీరు చేసిందే. మీరే కానీ నా మనసులో అనాథల పట్ల విషం నింపకుండా, లో క్లాస్ బుద్ధుల గురించి చండాలంగా చెప్పకుండా ఉండుంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. మీరు చేసిన పని వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అరిచి ఆవిడలో జ్ఞానోదయం అయ్యేలా చేశాడు. అప్పటి నుంచి తనలో తానే పరీక్షించుకుంటున్న వైదేహి గారు నిజంగానే ఆవిడ చేసిన తప్పు గుర్తుకు వచ్చి, ఇషిక ఉన్నప్పుడు ఇషికకి చేసిన అవమానం కూడా గుర్తుకు వచ్చి, తనకి ఇవాన్ చేసిన అన్యాయం కూడా గుర్తుకు రావటంతో తను చేసిన తప్పు తనకి అర్థమయ్యి ఆ రోజు నుంచి మారటం మొదలు పెడితే, అప్పటికే మారిపోయిన సతీష్ గారు ఇషిక ఎక్కడ ఉందో తెలుసుకోవటం కోసం ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఇవాన్ పంతానికి మౌనంగా మిగిలిపోయారు. ఇక సుందరం గారు కళ్ళ ముందే తన కుటుంబం చిన్నాభిన్నం అవ్వటంతో ఇషిక త్వరగా తిరిగి తన ఇంటికి రావాలని కోరుకుంటూ ఇవాన్తో మాట్లాడాలని ట్రై చేసిన ఒకటి రెండు మాటలు తప్ప ఇవాన్ వాళ్ళతో మాట్లాడేవాడు కాదు. కళ్ళ ముందే అల్లరిగా తిరిగిన మనవడు సబ్దుగా మారిపోవటం తట్టుకోలేని సుందరం గారు భాగ్యలక్ష్మి గారితో కూడా గొడవ పెట్టుకున్నారు ఇవాన్తో మాట్లాడమని. కానీ భాగ్యలక్ష్మి గారు కూడా తగ్గకుండా, మీకు మీ మనవడు ఎక్కువ అయితే నాకు నా మనవరాలు ఎక్కువ. తను పడిన బాధ ముందు మీ మనవడు పడే బాధ చాలా తక్కువ. కాబట్టి నా విషయంలో మీరు కలుగు చేసుకోకండి అని చాలా గట్టిగా చెప్పారు. పైగా ఆవిడ స్ట్రెస్ తీసుకోకూడదని చెప్పటంతో సుందరం గారే తగ్గక తప్పలేదు. అలా రోజులు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఒకరోజు ఇవాన్ సాగర్తో చాలా గట్టిగా ఇషికని తన పేరుతోనే డిజైన్స్ క్రియేట్ చేసేలా చేయమని, ప్రతి ఈవెంట్లో తను పాల్గొనేలా చేసి తన డిజైన్స్ అందరికంటే బెస్ట్గా ఉండాలని తనని మోటివేట్ చేయమని, లేదంటే ఏదో ఒకటి చేసి తనలో పంతం పెంచమని, నా మీద కోపాన్ని రప్పించమని చెప్పటంతో సాగర్ తప్పక సరే అని చెప్పి ఇషిక ఒకరోజు ఇస్తున్న డిజైన్స్ అన్నిటినీ తిరిగి ఇషిక చేతిలో పెట్టేసి, కుదరదు అక్క, ఇక నుంచి నీ డిజైన్స్ నీ పేరు మీదే ప్రజెంట్ అవుతాయి. ఇక నువ్వు అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నీ కూతురు పెరిగే కొద్దీ నీ గురించి నువ్వు గర్వంగా చెప్పుకోవాలి అంటే నువ్వు ఒక పొజిషన్లో ఉండాలి. అలా ఉండాలి అంటే నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోవాలి. అంతేకాని అందరికీ దూరంగా అన్నిటికీ దూరంగా ఉంటాను అంటూ ఇలా నీ టాలెంట్ని హైడ్ చేస్తూ నన్ను హైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్ డెసిషన్ నీదే అని అన్నాడు సాగర్. ఇషిక బాగా ఆలోచించి నిజంగానే తను మూర్ఖంగా బిహేవ్ చేస్తుందని, ఏ కళ నెరవేర్చుకోవటానికి ఇవాన్ నుంచి దూరంగా వచ్చిందో ఆ కళ నుంచే పారిపోతుందని అర్థం చేసుకుని సాగర్ చెప్పినట్టు ఇషిక తన డిజైన్స్ని తన పేరు మీదే రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది. సాగర్ సంతోషంగా ఇషిక పేరు మీద డిజైన్స్ రిలీజ్ చేయగానే ఆల్రెడీ ఇషిక గురించి తెలిసే ఉండటం వలన మరోసారి వెలుగులోకి రావటంతో పాటు ఇషిక డిజైన్స్ చాలామందికి బాగా నచ్చి తనకే ఎక్కువగా కలెక్షన్స్ రావటం మొదలుపెట్టాయి. తన ప్రొఫెషన్తో పాటు మరోవైపు తన కూతుర్ని చూసుకుంటూ తన కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న ఇషిక సాగర్తో చాలా క్లోజ్గా ఉండటం చూసి ఆఫీస్లో చాలామంది సాగర్కి తనకి సంబంధం అంటగట్టడంతో పాటు గాసిప్స్ క్రియేట్ చేయటం వినిపించి విరక్తిగా నవ్వుకొని, తనకి హెల్ప్ చేసిన వ్యక్తి తనకి ఒక భారంగా మిగిలిపోకూడదని డిసైడ్ అయ్యి ఇంటికి చేరగానే సాగర్తో చెప్పింది తన డెసిషన్. తన కూతురు ఇక నుంచి విడిగా ఉండాలని. సాగర్ ఒప్పుకోకుండా కుదరదు అని చెప్పటంతో పాటు నారాయణ గారు కూడా బాధగా వద్దని చెప్తే ఇషిక ఒప్పుకోకుండా, లేదు సాగర్ లేదు అంకుల్, నేను ఇక్కడే ఉంటే నా గురించి తప్పుగా మాట్లాడటంతో పాటు మీ గురించి కూడా తప్పుగా మాట్లాడతారు. ఒకరికి మనం సమాధానం చెప్పొచ్చు కానీ వంకరగా తిరిగే నాలుకకి మనం సమాధానం చెప్పలేము. అందుకే మనం విడిగా ఉందాం. అండ్ ఇక నుంచి సాగర్ నాకు తమ్ముడు. ఆ రిలేషన్తోనే ఆఫీస్లో కూడా పిలుస్తాను. అప్పుడైతే అందరికీ మా రిలేషన్ గురించి తెలుస్తుంది కదా అని అంది ఇషిక.
కానీ అక్క, ఇషిత చాలా చిన్నపిల్ల. తనని తీసుకుని నువ్వు ఒంటరిగా ఉండటం అంత సేఫ్ కాదు. నా మాట విను అని బలవంతంగా తనని ఆపేశాడు. తన మీద బొట్టు వేయించుకొని. బలవంతంగా ఆగిపోయిన ఇషిక ఎప్పటికప్పుడు తను ఉంటున్నందుకు ఎంతో కొంత మనీ సాగర్కి ఇస్తూ ఆ ఇంట్లో ఒక పేయింగ్ గెస్ట్గా ఉంటున్న ఫీల్ తీసుకువస్తూ ఇబ్బందిగా ఉండటం గమనించిన సాగర్ అదే విషయం ఇవాన్కి చెప్తే, ఇవాన్ ఇషిక ఇబ్బంది పెట్టకుండా తన కోసం ఒక నమ్మకస్తురాలైన మెయిడ్ని పెట్టమని, ఇషితని అంకుల్ చూసుకోగలరా? ఒకవేళ చూసుకోగలిగితే ఓకే, కానీ చూసుకోలేకపోతే వేరే ఎవరినైనా తన కోసం పెట్టి ఇషికని ఫుల్ టైం ఆఫీస్లో ఎంగేజ్ చేయమని, తన ఆలోచనలు ఎప్పుడూ కెరియర్ మీదే ఉండేలా చేయమని చాలా గట్టిగా చెప్పాడు. ఇషిక కోసం ఫ్లాట్ కూడా ఇవాన్నే తీసిచ్చాడు. కానీ ఆ ఫ్లాట్ చూసిన ఇషిక రెంట్ పే చేయలేదని చిన్న ఇండివిడ్యువల్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఉంది. ఎలా అయితే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో అలా. ఇవాన్కి అది ఇష్టం లేకపోయినా తప్పక ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి మొదలు అప్పుడప్పుడు ఇవాన్ తన కూతురి దగ్గరికి వచ్చి ఇషిక లేని సమయంలో చూసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ విషయం ఇషికకి తెలియకుండా సాగర్ జాగ్రత్త పడేవాడు. ఇక ఇషిక ప్రతి ఈవెంట్లో పాల్గొంటున్నా, తనకి ప్రైజ్ వస్తున్నా తనలో సంతోషం లేదు. ఎందుకో ప్రతి క్షణం ఇవాన్ గుర్తుకు వస్తూ, ఆ రోజు తర్వాత ఇవాన్ తన దగ్గరికి రాకపోవటం గుర్తు చేసుకొని అప్పుడప్పుడు డల్గా మారిపోయి, ఎందుకు ఆయన నా దగ్గరికి రావటం లేదు, నేనన్న మాటలకి రావటం మానేశారా అని ఒక్కొక్కసారి తనని తానే నిందించుకుంటూ, మరోసారి తన కొడుకు గుర్తుకు వచ్చి, లేదు నేను ఇలా ఉండటమే కరెక్ట్ అని తనని తాను రాయిగా మార్చుకుంటూ ఉంది. మరో సంవత్సరం రోజులు అలానే గడిచిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.